నేను కూడా వచ్చేసాను సరస్సు మేళాకి. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసి ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూసేద్దాం. సో లెట్స్ గో. సో మా సరస్సు అక్కని కూడా ఒకసారి మీరు కలుస్తారా? ఫైనల్లీ మా వాడిని తీసుకుని అయితే నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్కి వచ్చామండి, సరస్సు మేళా. ఎందుకంటే 300 స్టాల్స్ ఒకే రోజులో చూడటం అనేది హైలీ ఇంపాసిబుల్. అది కూడా డీటెయిల్గా వాళ్ళు డెమోతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు షూర్గా నెక్స్ట్ డే కొన్ని స్టాల్స్ అయితే విజిట్ చేయవలసి ఉండి నేనైతే మళ్ళీ మా బాబుని మా ఫ్యామిలీతో సహా వెళ్ళామండి. సో చూస్తున్నారు కదా కొన్ని స్టాల్స్, నేను అయినా కూడా కొన్ని స్టాల్స్ మాత్రమే కవర్ చేశాను. ఎందుకంటే ప్రతి స్టాల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళ రిలేషన్ కానీ సూపర్ ఎక్స్ట్రార్డినరీ. వారి మాటల్లో అయితే ప్యూర్ పెన్ కలంకారీ శ్రీకాళహస్తి నుంచి వచ్చారు. వీళ్ళ దగ్గర ఏమేం సారీస్ ఉన్నాయి, ఏమేం కలెక్షన్ ఉందని చూసేద్దాం. హాయ్ అంకుల్. హాయ్ సార్. మీ దగ్గర అసలు మోడల్స్ ఏమేమి ఉన్నాయి సారీస్? మా దగ్గర పెన్ కలంకారీలో మా దగ్గర బెంగళూరు సిల్క్ దుక్టాస్ ఉంది, బెంగళూరు సిల్క్ సారీస్ లో సారీస్ ఉన్నాయి, చెన్నూరు సిల్క్ ఉంది, అట్లే ప్యూర్ సిల్క్ ఉంది. ఇప్పుడు బెంగళూరు సిల్క్ చున్నీ ఇది. ఈ చున్నీలో మనం పెన్ కలంకారీ చేసాము. ఇది బ్యాక్ గ్రౌండ్ వచ్చి మిల్క్ క్రీమ్ వస్తుంది, క్రీమ్ లో మనం ఇది డెకరేషన్ చేసాము. ఇది ఇలాగే దీంట్లో వచ్చి మనం తీసుకున్నామంటే శ్రీకృష్ణ లీలలు వస్తుంది, శ్రీకృష్ణ లీలలు కూడా మనం చేసాము. సో చాలా బాగున్నాయి డ్యూట్స్. ఇవైతే ప్యూర్ నేచురల్ కలర్స్ అన్నమాట. నేచురల్ కలర్స్ తో మనము పెన్ కలంకారీ అనేది చేసామండి. మొత్తం వెజిటేబుల్ కలర్స్, నేచురల్ కలర్స్, మొత్తం హ్యాండ్ మేడ్ వస్తుంది. ఓకే. సో ఈ తెలుగు ఈ లెటర్స్ ఏంటి సార్ ఇవి? తెలుగు మేడం ఇది శ్రీకృష్ణ లీలలు మేడం. శ్రీకృష్ణ లీలకు సంబంధించి మన స్టోరీ అనేది రాయడం జరిగింది. అవును మేడం. ఇది మొత్తం చేయడానికి ప్రాసెస్ మనకి 6 to 10 days అవుతుంది మేడం. దీన్ని మనం తీసుకొని వైట్ క్లాత్ ని ఫస్ట్ బాయిలింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ పిండి పెడతాము. కరెక్ట్ పిండి పెట్టిన తర్వాత మళ్ళీ అవుట్ లైన్ వేసుకుంటాము. అవుట్ లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళలో బాయిలింగ్ చేసి, మళ్ళీ మంచి నీళ్ళలో బాయిలింగ్ చేసి, మళ్ళీ పాలల్లో పెట్టి దీన్ని బ్యాక్గ్రౌండ్ వేస్తాం. బ్యాక్గ్రౌండ్ వేసిన ఒక రోజు ఆరిన తర్వాత మళ్ళీ డెకరేషన్ చేస్తాం. డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళలో బాయిలింగ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మనం డ్రై వాష్ పంపించి కస్టమర్ సేల్ చేస్తాం. అవును సార్. ఇది స్మెల్ చూడండి కన్నయ్య, స్మెల్ చూడు ఎంత నేచురల్ గా తెలుస్తుందో, పాల వాసన అనేది వస్తుంది. 6 రోజు సార్ ఈ తెలుగు లెటర్స్ రాయటం అనేది మరి చేత్తోనే హ్యాండ్ తోనే. ఒక బ్యాంబూ స్టిక్ ఉంటుంది, బ్యాంబూ స్టిక్ తీసుకొని దాంట్లో మనము కసిమి అనేది మేము చేసుకుంటాము. దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ నేచురల్ గానే మేము వాడతాము. 40 days అది మగ్గ పెట్టిన తర్వాత మాకు వస్తుంది. దాన్ని తీసుకొని ఆ బ్యాంబూ స్టిక్ లో కలం లాగా మేమే ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ స్టోరీ అనేది రాయడం జరుగుతుంది. ఓకే ఓకే, చాలా బాగుంది సార్. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. శారీస్ మీద కూడా సేమ్ ప్రింట్ ఇలానే దొరుకుతుంది? శారీస్ మీద కూడా ఉంది మేడం. ఇది మీకు ఇది ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంకుల్? దుపట్టా వచ్చి బెంగళూరు 1500 వస్తుంది. శారీ అయితే 5500 నుంచి 6000 వరకు వస్తుంది. అదే ప్యూర్ సిల్క్ అయితే మనకి 22,000 నుంచి 25,000 వరకు వస్తుంది. మన దగ్గర బ్లౌజ్ బిట్స్ కూడా ఉన్నాయి మేడం. బ్లౌజ్ బిట్ వచ్చి పర్ మీటర్ ఇది మొత్తం ఫ్లోరల్ వస్తుంది. పర్ మీటర్ వచ్చి 750 రూపీస్ వస్తుంది బ్లౌజ్ బిట్. ఓకే నైస్. ఇది ఒకటే ప్రైస్ ఉంటుందా సార్? 750 మేడం. మనం చెప్పింది హోల్సేల్ ప్రైస్ మేడం. ఆన్లైన్ లో అయితే మనకి 1000, 1300, 1200 అలాగా ఉంటుంది. అంటేనే దాని వాల్యూ తెలిస్తే మనం అసలు చాలా బాగుంటుంది. సో ఇది 750 రూపీస్ 1 మీటర్. అవును మేడం. ఇప్పుడు దీంట్లోనే మీకు చూడండి మన వెంకటేశ్వర స్వామి ఆర్ట్ వేసాము, చూపిస్తాము. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది తీసుకోండి. సార్ ఇంత పెద్ద ఆర్ట్ వేయాలంటే నిజంగా ఆ కళ పెన్ కలంకారీలోనే ఉంది. సో శ్రీకాళహస్తి అంటేనే నెంబర్ 1 పెన్ కలంకారీకి. సో అంకుల్ మీకు ఇది చేయడానికి మీకు ఏమైనా ఫ్యాక్టరీ ఉందా? ఫ్యాక్టరీ కాదు, మన దగ్గర మ్యాన్ పవర్ ఉంటారు. ఫ్యాక్టరీ కాదు, మనుషులు ఉంటారు. వాళ్ళు లేడీస్, జెంట్స్. వాళ్ళు మనం చెప్పామంటే వాళ్ళకి ఇమాజినేషన్ ప్రకారం వాళ్ళు రాసుకుంటూ వెళ్తారు. ఓ, సో మీరు శ్రీకాళహస్తి నుంచి ఇక్కడ వరకు అవన్నీ తీసుకొస్తారు? అవును. శ్రీకాళహస్తి పక్కన నారాయణవరం అనేసి ఉంది, తిరుపతి జిల్లా. నారాయణవరం నుంచి మనం వచ్చాము. శ్రీకాళహస్తి పక్కన నారాయణవనం అక్కడే మేడం. ప్యూర్ అక్కడే మేడం. నా పేరు మొత్తం కాటిన నేస్తాం మేము. పద్మశాలీసే మేము కూడా చేస్తాము. నా పేరు ప్రసాద్ అండి. నారాయణవరం నుంచి వచ్చాము, తిరుపతి జిల్లా.
సార్ మీ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ కానీ చెప్పగలరా? చెప్పగలుగుతాం మేడం. ఆర్డర్ మీద చేస్తారా సార్? చేస్తాం, ఆర్డర్ బేస్ మీద చేయిస్తాము. మాకు 10 days to 15 days టైం ఇచ్చారంటే మీరు చెప్పిన ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ చేయిస్తాము. మీరు చెప్పిన కలర్స్ లో మేము చేయిస్తాము. మా దగ్గర వచ్చి ప్యూర్ సిల్క్ ఉంది, పైతాని పట్టు ఉంది, సిఫానీ ఉంది, ప్యూర్ కాటన్ ఉంది, బెంగళూరు సిల్క్ ఉంది, చెన్నూరు సిల్క్ ఉంది, టస్సర్ ఉంది, కోటా కాటన్ ఉంది. దీంట్లో ఏది కావాలన్నా మీకు 6 to 10 to 15 days వాతావరణం బాగుంటే ఆ టైంలో మీకు ఎలా కావాలన్నా మేము చేసిస్తాము. మొత్తం చేయిస్తాను మేడం. కానీ మీరు చెప్పిన దానికి మాకు చెప్పిన దానికి ఇంచుమించు ఒక 80 to 90% లోస్. ఎందుకంటే కలర్ వచ్చి ఈ రోజు కలుపుకున్న దానికి రేపు కలుపుకున్న దానికి కొద్దిగా లిటిల్ బిట్ వాతావరణం బట్టి మారుతుంది. మీరు ఎలాగైతే చెప్పారో అలా డ్రాయింగ్ లోనే అలాంటి కలర్స్ లోనే మేము చేయిస్తాం మీకు. అలాగే మేడం చెప్పగలుగుతాం. నా నెంబర్ వచ్చి 8712291505. మా యూనిట్ పేరు వచ్చి శ్రీ అభయహస్త పెన్ కలంకారి, తిరుపతి జిల్లా, నారాయణవనం. నా పేరు వచ్చి కే ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా మనం ఈ సైడ్ ఉండాలిగా, నువ్వు ఆ సైడ్ ఎందుకు వెళ్ళిపోయావు? ఇల్లు మాధవరం గ్రూప్. అవునా, నాకు శారీస్ చాలా బాగా నచ్చినాయి. తెలుసు కదా, ఓల్డ్ మోడల్ శారీస్ అయితే నేను చాలా ఇష్టపడతానని తెలుసు కదా. అందుకు స్ట్రైప్స్, మల్టీ కలర్ కాంబినేషన్, ప్యూర్ కాటన్. సో ఇలా ఉన్నప్పుడు నేను అక్కడి నుంచి చూస్తే నాకు డీటెయిల్ గా కనిపించదు కదా. సో దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేసి కలర్స్ అన్ని చూసాను. ప్రతి కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా అయితే ఈ మల్టీ కలర్ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి ఈ శారీ అయితే నేను తీసుకుంటున్నాను. మరి ఇన్ని క్వశ్చన్స్ వేసావు కదా, డబ్బులు ఇచ్చేస్తావా? అమ్మకి శారీ నచ్చింది అంత, నువ్వు అంత డబ్బులు ఇచ్చేయి. ఇదిగో నేనైతే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ నువ్వు తీసుకున్నావు కాబట్టి అమౌంట్ పే చేసే కానీ. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ప్రైస్ ఎంత ఇప్పుడు? ఇది మామూలుగా 750 వస్తుందమ్మా. ప్యూర్ కాటన్ వస్తుంది. 100/120 కౌంట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ గా యువత గానీ అందరు గానీ కట్టుకోవడానికి చాలా లేటెస్ట్ గా తయారు చేసాము. చాలా బాగుంటుంది. ఇది పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది. మమ్మీకి చాలా బాగా నచ్చిందంట. మరి ఏం చేద్దాం? కొనేద్దామా? బాగుందా కలెక్షన్? సీఎం గారు కూడా ఇవాళ మా దగ్గర పంచెలు కొన్నారు, షర్ట్లు కొన్నారు. చూసారా? లైవ్ లో వచ్చారు, కొన్నారు. ఈ రేంజ్ కి ఈ సారీ చాలా బాగుంది సార్. మీరు మీ మమ్మీకి ఇంత నచ్చింది కాబట్టి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం నీకు. ఎంత ఇవ్వమంటారు చెప్పు? ప్రైస్ ఎంత అంకుల్ ఒకసారి మళ్ళీ చెప్తారా? 750. 720 కల్లా ఇచ్చేయండి అంకుల్. 500 నీకోసం 500కే ఇచ్చేస్తాం. 500కే నీకోసం. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ. గుంటూరు సరస్ మేళాకి వచ్చాననే సందర్భంగా గుర్తుండిపోవాలని నేనైతే సింపుల్గా డైలీ యూస్కి ఇలా నాకు నచ్చిన మనసు మెచ్చిన శారీని అయితే తీసేసుకున్నాను. మావాడైతే సీరియస్గా చూస్తున్నారు కదా, అమౌంట్ పే చేస్తున్నాడు. పిన్ కోడ్ ఎవరికి కనిపించకూడదని మరీ అయితే సీక్రెట్గా అయితే అమౌంట్ అయితే ఇలా పే చేసాడు. థ్యాంక్ యూ. ఏం ఇబ్బందిలే. ఆల్ ది బెస్ట్. తొందరగా కలెక్టర్ IPS అయ్యి మళ్ళీ మా స్టాల్ కి రావాలా. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పమంటారా? ఎంత పెట్టి తీసుకున్నాము, ఐ మీన్ మనీకి వాల్యూ కాదండి. ఇక్కడ వారి కళని మనం స్వీకరిస్తున్నందుకు, మనం ఆనందంగా యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా వారు ఎంత ఆనందపడుతున్నారో నేనైతే నిజంగా చెప్తున్నాను. అడగకుండానే ఇక్కడ వెంకట్ గారు అయితే నాకు ఆఫర్ అయితే ఇచ్చారు, డిస్కౌంట్ అయితే ఇచ్చారు. నిజంగా ఇక్కడ అమౌంట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వమాకండి. నిజంగా ఆ కళని మెచ్చుకుని వాళ్ళు చేసిన ఏదైతే చక్కగా ఆనందంగా వాళ్ళ చేతులతో చేశారో అది కనుక మనం తీసుకుని హ్యాపీగా మనకి నచ్చింది అనే ఒక్క మాట చాలండి. నిజంగా వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. చేనేత కార్మికుల మనసు అలా. మనం ఏ స్టాల్ కి వెళ్దామా? సో ఇక్కడైతే మనం హోమ్ మేడ్ చాక్లెట్ స్టాల్ కి వచ్చేసాం. ఇక్కడ ఎంతమంది చాక్లెట్స్ ఉంటాయి, వెళ్ళి కనుక్కుందాం. ఆంటీ మీ దగ్గర ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి? డార్క్ చాక్లెట్స్ అండ్ మిల్క్ చాక్లెట్స్, ఒరిజినల్ హోమ్ మేడ్ కోకో బీన్స్ తో తయారు చేస్తాము. కోకో బీన్స్ అనేవి ఇవి సార్. ఇవి రోస్టింగ్ చేసిన తర్వాత దీన్ని ఎండోయింగ్ చేస్తాము. ఎండోయింగ్ అనేటప్పటికి ఇలా వస్తుంది. ఇది ఈ లెవెల్లో వచ్చిన తర్వాత దీన్ని 5 days గ్రైండింగ్ చేయాలి. గ్రైండింగ్ చేసిన తర్వాత దీని మాల్ వచ్చేసి ఇలా జరుగుతుంది. ఇది చాక్లెట్ మాలు. దీంట్లో యూజ్ చేయడానికి మనం కోకో బటర్ కూడా యూజ్ చేస్తాము. ఇది కోకో బటర్. దీన్ని కోకో గింజల నుంచే తీస్తాం దీన్ని బటర్. ఇది కోకో బటర్. దీన్ని ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ చేసి 3 months అని బట్టి 2 లేవర్ ఫ్లేవర్స్ చేస్తాం. ఇది డార్క్ చాక్లెట్. ఇది డార్క్ చాక్లెట్ అండి. 85% డార్క్. దీంట్లో
ఇది మిల్క్ చాక్లెట్, ఇది 75% డార్క్ ఉంటుంది. ఇందులో 10% మిల్క్ ఉంటుంది, 10% షుగర్ ఉంటుంది, ఓకే 10% సిమ్మిడ్ ఉంటుంది అన్నమాట. ఇది 75 రూపీస్ మేడం మిల్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ 90 రూపీస్, స్మాల్ పీసెస్ వచ్చి 30 రూపీస్. ఇప్పుడైతే మనం చాక్లెట్ తినేస్తాం. సో మనమైతే ఇప్పుడు మన నెక్స్ట్ స్టాల్ బొమ్మల స్టాల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అదేనండి మన తోలు బొమ్మలాట. సో అంకుల్ మీ దగ్గర ఉన్న ఈ బొమ్మల గురించి మాకు కొంచెం చెప్తారా? మాది తోలు గోట్ లెదర్ తో చేస్తాము. సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఇది మాకు డిఆర్డిఆ నిమ్మలకుంట స్వగ్రామము. మా పెద్దల నుంచి మేక తోలుతో రెడీ చేస్తాం. నేచురల్ కలర్ తో అన్ని డ్రాయింగ్ చేస్తాము. ఫస్ట్ డ్రాయింగ్ చేసి మళ్ళీ పెన్సిల్ స్కెచ్ చేసి మళ్ళీ డ్రాయింగ్ చేసి జంబూ డబ్బాతో డ్రాయింగ్ చేసి మళ్ళీ అంత పెయింటింగ్ చేస్తాం. మ్యాచింగ్ రేట్ 500 నుంచి 3000 ఇంకా స్టాకింగ్ ఉన్నాయి. ఇట్లా పప్పెట్ ఉన్నాయి, షాడా పప్పెట్ ఉన్నాయి. ఓ పప్పెట్ వచ్చేసి 650 రూపాయలు. ఫ్రేమ్లు వచ్చేసి ఒకటి 10,000, 15,000, 20,000, 30,000, 40,000, 50,000 దాకా ఉన్నాయి. మీరే కట్టించుకోండి. మేము ఊరికే సీట్ ఇస్తాము, డ్రాయింగ్ చేసి ఉన్నాయి. ఫ్రేమ్ అయినా చేసుకోవచ్చు, గ్లాస్ లో డబుల్ గ్లాస్ లోనే. ఓకే థ్యాంక్ యూ అండి. ఈ స్టాల్లో కొవ్వొత్తులను చూస్తున్నారు కదా, రకరకాల క్యాండిల్స్. నిజంగా ఇన్ని కలర్స్తో, ఇన్ని షేప్స్తో క్యాండిల్స్ మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు. కానీ ఇమీడియట్గా గుంటూరు జిల్లాలో ఉన్న సరస్సు మేళాకైతే ఇమీడియట్గా వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక్క వెరైటీ కాదు, నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ మీ మనసుకు నచ్చుతుంది, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో నేనైతే చెప్తున్నాను. రీజనబుల్ ప్రైజెస్తోనే వాళ్ళందరూ మంచిగానే అమ్మకాన్ని అయితే చేస్తున్నారండి. సో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ప్రతి స్టాల్ ఒకసారి విజిట్ చేయండి, మీరు ఒకసారి టెస్ట్ చేయండి, చూడండి. మనసుకు నచ్చిన, మీరు మెచ్చిన ఐటెంని అయితే డెఫినెట్గా మీరు తీసుకోండి. అలాగే ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తెలుపుతున్నానండి. ఇంత మంచి ఫ్యామిలీ అంటే నిజంగా వారంతా ఒక కుటుంబం లాగానే అందరూ కలిసిమెలిసి ఉన్నారు. చాలా బాగా నచ్చింది నాకైతే. చూస్తున్నారు కదా, ప్రతి స్టాల్ని అయితే నేను చూపిస్తున్నాను. అన్ని స్టాల్స్ నేను కవర్ చేయలేకపోయాను, కానీ కొన్ని స్టాల్స్ని అయితే నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. మీ మనసుకి ఏదైనా నచ్చితే కనుక డెఫినెట్గా వారిని ఎంకరేజ్ చేయండి. ఎన్నో అనవసరమైన వస్తువులు కొంటూనే ఉంటాము, ఏదో ఒక సందర్భంలో ఉపయోగం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులు కొంటున్నాం కదండి. అదేవిధంగా ఇక్కడ మంచిగా ఉన్న ఇలాంటి వస్తువులని తీసుకోవడంలో తప్పు లేదని నేనైతే నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ ప్రతిదీ పూజకు సంబంధించి కానీ, వంట సామాగ్రి కానీ, న్యాచురల్ ఐటమ్స్ ప్రతిదీ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ పండగకి సరదాగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అన్న ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళిరండి. హాయ్ అక్క. హలో. ఇది మీ సొంత తయారీరా? ఇది మీరు ఎలా చేస్తారు? హ్యాండ్ మేడ్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? మాది బెంగళూరు అంతా మెటీరియల్. సో ఇదంతా హోమ్ మేడ్ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇవి ప్రైజెస్ స్టార్ట్ ఒక్కొక్క మోడల్ బట్టి ఒక్కొక్క రేట్ ఉంటది. ఓకే. ఇదెంత? 800. ఓకే. సో ఒక్కొక్క దాని మోడల్ బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో యాక్చువల్గా ఆత్రేయపురం పూతరేకులు ఒకటి క్లిప్ మిస్ అయ్యానండి. ఎందుకంటే కొంచెం నేను ఆ వీడియో తీసుకున్న టైంకి చాలామంది కస్టమర్స్ ఉన్నారు, అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల నేను వీడియో క్లిప్ తీయలేదు. కానీ నిజంగా చెప్తున్నాను, ఎవరికైతే పూతరేకులు ఇష్టమో డెఫినెట్గా అక్కడ స్టాల్లో ఆత్రేయపురం పూతరేకులు అయితే షూర్గా ట్రై చేయండి. నేను తిని చెప్తున్నాను, మీరు కూడా నమ్మకంతో హ్యాపీగా అది టేస్ట్ చేసి అది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా మాట నిజం అని కనుక మీకు అనిపించినా, మీరు హ్యాపీగా ఫీల్ అయినా డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి. అలాగే డిఫరెంట్ స్టాల్స్ని అయితే ఇలా చూస్తూ ఉండండి. ఎంత బాగున్నాయో కదా, చిట్టి బ్యాగ్స్ అయితే. ఇవన్నీ కూడా టోటల్గా ఏ ఐటమ్ అయితే మీకు చూపిస్తున్నానో అన్నీ హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి. ఇక్కడ హ్యాండ్ మేడ్ ఐటమ్తోనే ఇక్కడ అంత మొత్తం ఇక్కడ ఎవ్రీ స్టాల్ అయితే ఫిల్ చేశారు.
అలాగే అందరి కోరిక మేరకు ప్రతి స్టాల్ అందరూ కూడా మంచి ఆఫర్ అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అయితే రన్ అవుతుంది కదండి. చూస్తున్నారు కదా వెంకటగిరి శారీస్ని, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వెంకటగిరి శారీస్ అయితే ఒరిజినల్ రియల్ కలర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో డెఫినెట్గా అయితే మీరు వెళ్ళండి, మంచిగా షాపింగ్ చేయండి. అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన సీఎం సార్ కూడా అందరినీ బ్లెస్ చేస్తూ షాపింగ్ చేశారు. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అండి. సో మీ దగ్గర మంచి కలర్ఫుల్ గా శారీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవేంటి మేడం, ఇవి కోటా శారీసా? కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి. కాటన్ ప్రింటెడ్ శారీస్. బాతిక్ ప్రింట్ అని ఉంటాయి, అవి మేము తయారు చేస్తాం సొంతంగా. అది విజయవాడే, కానూరులో ఉంటాం. విజయవాడ నుంచి వచ్చారా? అంటే మీకు ఓన్ ఉందా మ్యామ్ ప్రింటింగ్? మ్యానుఫాక్చరింగ్ ఇవన్నీ మా ఓన్ గా సొంత తయారీ అండి. ఇవన్నీ కాటన్ శారీస్ ఉన్నాయి, కోటా శారీస్, సాటిన్ శారీస్, ఓకే, చందేరి. సో ఈ డైయింగ్ అంతా ప్రాసెస్ అంతా మీ దగ్గర? ప్రింటింగ్ మొత్తం మాదే. అంత వైట్ శారీ వస్తుంది, ఇలా 2 కలర్స్ డై చేసి ప్రింట్ చేస్తాం. ఓకే ఓకే మ్యామ్, ఓకే. వీటిల్లోనే డ్రెస్ మెటీరియల్స్ కూడా, అవన్నీ డ్రెస్ మెటీరియల్స్. అలా జూట్ శారీ అది చూసారు కదా, ఆరెంజ్, అది జూట్ శారీ, కలంకారీ బోర్డర్ ఇస్తాం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. ఇప్పుడు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ ప్రైస్ అండి? ఆ ప్రైస్ వచ్చి 1500 అండి. 1500 జూట్. ఓకే, మినిమం స్టార్టింగ్ మనకి రేంజ్ ఎక్కడి నుంచి? స్టార్టింగ్ వచ్చి 300 అండి. కాటన్ శారీస్ స్టార్టింగ్ 300. ఒక్కసారి అది చూపించరా? 300 రూపీస్ శారీ మనకి. ఇవన్నీ 300. ఓ, ఇది మల్మల్ కాటన్ 800. ఓకే, ఇది ప్యూర్ కాటన్ వస్తుందా మ్యామ్? కాటన్ అంటే టెరీ కాటన్ అంటారు, దాని మీద వేస్తున్నాం ఇప్పుడు. అంటే కొంచెం ఇది వింటర్ సీజన్ కదా, కొంచెం గంజి కూడా పెట్టకోకుండా ఉండటం కోసం ఇది గంజి పెట్టకోకుండా వేస్తున్నారు ఇప్పుడు అందరు పెద్దోళ్ళకి ఏంటంటే కొంచెం బాడీకి లైట్ వెయిట్ గా ఉండాలి కదా, శారీ బరువు ఉంటే కట్టట్లా. అది ఇలాంటి ఈ శారీస్ అవి. ఈ శారీ కూడా 300 రూపీస్? అది కూడా 300. ఇప్పుడు ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఉంటుందండి? విత్ బ్లౌజ్ తో వస్తుంది. 5.5 శారీ కంపల్సరిగా 80 పాయింట్స్ ఉంటుందా బ్లౌజ్ మనకి? ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్ అవి కలర్స్ అండి, మొత్తం అన్ని కలర్స్. ఓకే, ప్రింటింగ్ కలర్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి వీటిలో. ప్రింటెడ్ కూడా డిఫరెంట్ ప్రింట్స్. ఓ, ఏది ఒకటిలా ఉండదు మీకు. ఓకే, ఇలా డాల్ ప్రింట్స్, ఇలా ప్రింటెడ్. ఈ స్టైల్ అంటే పోచంపల్లి స్టైల్ లాగా అనిపిస్తుంది మనకి. ఓకే ఓకే, ఇట్లా డిఫరెంట్ గా ఇస్తాం. ఇది మల్మల్ కాటన్. ఇది మల్మల్ కాటన్ అండి మనకి. ఓకే, ఇప్పుడు ఎలాగో సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ ట్రెడిషన్ ఇలా ప్రింట్ చేయించారా? ఓకే, అవునండి. ఇప్పుడు ముగ్గులు ఉండాలి కదా ఫ్యాషన్ గా. అవునండి, అవును. ముగ్గులు, తలలు, చేతులు ఇలా ఉంటేనే కొంచెం తీసుకుంటున్నాం. అవునవును. ఇప్పుడు ఇది ఈ సారీ ఎంత పడుతుందండి? ఇది అది 800. 800. ఓకే, బ్లౌజ్ ఏదైనా విత్ బ్లౌజ్ మీకు. ఇది బాటిక్ ప్రింట్ అంటారు దీన్ని, మైనంతా వేస్తాం డిజైన్. ఓకే, బాటిక్ ప్రింట్. వీటిలోనే డ్రెస్సులు, శారీస్ అన్నీనండి. ఇది జేపీ కోట. ఓకే, అది ముందు చూడగానే నాకు కోటా సారీస్ లుక్ కనిపించింది. డ్రెస్సెస్ అవి ఇవి. అది డ్రెస్ మెటీరియల్ అండి, కోటాలో. జేపీలో డ్రెస్ మెటీరియల్ అది. ఓకే, కోట చాలా లైట్ వెయిట్ అండి. ఇది కూడా లైట్ వెయిట్ శారీ. సో కలర్ వైజ్ గానీ ఏం ప్రాబ్లం ఏం రాదంటారా? ఫుల్ గ్యారంటీ మేడం. ఇది ఎంత పడుతుంది మేడం? ఇది అంత గ్యారంటీ. ఇది వచ్చి 1500. ఓకే, బ్లౌజ్. ఓకే మ్యామ్, 18th వరకు స్టాల్ ఉంటుంది కదండి ఇక్కడ? 18th వరకు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చేసిన షాపింగ్ చాలు కదా. నెక్స్ట్ ఫైనల్గా మనం అందరం కలుసుకునే చోటు ఫుడ్ కోర్ట్. సో డెఫినెట్గా 300 స్టాల్స్ తిరిగిన తర్వాత ఆకలి వేయకుండా ఉంటుందా చెప్పండి? సో ఆకలి వేస్తుంటే ఎప్పుడు మన ఇండియా ఫుడ్డేనా, ఎప్పుడు రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా టేస్ట్ చేయాలి, అది కూడా హ్యాండ్మేడ్. ఎందుకు హ్యాండ్మేడ్ అంటున్నానంటే అప్పటికప్పుడు మనకి వేడిగా తయారు చేసిస్తున్నప్పుడు, మరి నేను ఈ మాట చెప్పడంలో తప్పు లేదు కదండి. చూస్తున్నారు కదా, ఒడిస్సా నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, పంజాబ్ నుంచి వచ్చారు, హర్యానా నుంచి వచ్చారు, ఇంకా ఎన్ని స్టేట్స్ వాళ్ళ డిఫరెంట్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ని మనకైతే పరిచయం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టాల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అని చెప్పడం కన్నా ఫుడ్ టేస్ట్గా ఉందని అయితే నేను చెప్తున్నాను. నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ ఉంది, వెజ్ వాళ్ళకి వెజ్ ఉంది. కేరళ వాళ్ళకి కూడా కేరళ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి కూడా కేరళ నాన్ వెజ్ ఇక్కడ అప్పటికప్పుడు వేడిగా రెడీ చేసి ఇస్తున్నారండి. సో అది కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అయితే దొరుకుతుందని నేను అబ్జర్వ్ చేసి టేస్ట్ చేసి తిని మరీ చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణ మెనూ విత్ ప్రైజెస్తో సహా ప్రతి స్టాల్లో క్లియర్గా వాళ్ళ స్టాల్స్ని అయితే
వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఫుడ్ని పరిచయం చేస్తూ చక్కగా అందరితో మాట్లాడుతూ ఇలా ఫుడ్ని అయితే సర్వ్ చేస్తున్నారు. అక్కడ మెనూ క్లియర్గా ఉంటుంది, అక్కడ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ప్రైజెస్ చూసి మీకు నచ్చిన హ్యాపీగా మీ పిల్లలకి ఫుడ్ అయితే ఇక్కడ మీరు పెట్టించేయచ్చు. అలాగే నెక్స్ట్ మర్చిపోకండి, పిల్లలకి గేమ్స్ జోన్ కూడా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ, హ్యాపీగా ఆడుకుంటున్నారు. చెప్పాను కదండి కేరళ అని చెప్పేసి, కేరళ ఫుడ్ కూడా ఇక్కడ మెనూ కూడా క్లియర్గా ప్రతిదీ విత్ ప్రైజెస్తో పెట్టేశారు. కన్ఫ్యూజన్ లేకుండా, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు మెనూ చూసి వాళ్ళతో మాట్లాడకుండానే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మీరు ఆర్డర్ చేసేయవచ్చు మంచి మంచి టేస్టీ ఫుడ్ని. ఎప్పుడు మన ఫుడ్ టేస్ట్ చేయకుండా కొంచెం ఎవరికైనా డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ గుంటూరు జిల్లాలో సరస్సు మేళాలో ఈ ఆఫర్ అయితే మీకు ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ వెళ్ళండి, ఫుడ్ టేస్ట్ చేయండి, గేమ్స్తో ఎంజాయ్ చేయండి. ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు కదా, సో మీరందరూ ఇక్కడ సరదాగా టేస్ట్ చేస్తుంటే నేను ఇలా మాట్లాడటం తప్పు కదా. అందుకని మీకైతే క్లియర్గా వీడియోలో డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాను. ఈ డీటెయిల్స్ చూస్తూ మీరు అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ విషయమైనా మీ మనసుకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీగా ఉండండి, నవ్వుతూ ఉండండి.